స్పోర్ట్స్ లో రాణించిన ప్రభుత్వ ఉద్యోగం సాధించొచ్చన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆటలను ప్రోత్సహించేందుకు పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. రవీంద్ర భారతిలో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాలల స్థాయి నుంచే కళలను ప్రోత్సహించాలని చెప్పారు. తెలంగాణ అంటే కళలకు మారుపేరని చెప్పారు రేవంత్ రెడ్డి. విజేత టీమైన సీఎం రేవంత్ రెడ్డి గారికి గౌరవ శాసన స్పోర్ట్స్ లో రాణించిన ప్రభుత్వ ఉద్యోగం సాధించొచ్చన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆటలను ప్రోత్సహించేందుకు పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. రవీంద్ర భారతిలో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాలల స్థాయి నుంచే కళలను ప్రోత్సహించాలని చెప్పారు. తెలంగాణ అంటే కళలకు మారుపేరని చెప్పారు రేవంత్ రెడ్డి. శాసన మండలి సభ్యులు బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రీడా శాఖ మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ టూరిజం మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన యువమిత్రులు రాజ్ ఠాకూర్ గారిని, ఇతర శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, విద్యార్థులందరినీ ఆహ్వానించి ఒక అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు మా అధికారులను, ప్రజాప్రతినిధులనందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మా చుట్టూత నిత్యం ప్రజా సమస్యలతోటి, ప్రజలు తీసుకొచ్చే విజ్ఞప్తులు, ప్రజలు మా దృష్టికి తెస్తున్న సమస్యలతోటి నిరంతరం క్షణం తీరిక లేకుండా నిత్యము కార్యక్రమాలలో సభ్యులందరూ పాల్గొంటూ ఉంటారు. అయితే పెద్దలు చెప్పినట్టు మడిసన్న తర్వాత కూసింత కళాపోషణ ఉండాలి అని రావుగోపాలరావు గారు అప్పుడెప్పుడూ చెప్పిండ్రు. ఈరోజు విద్యార్థి దశలో చాలామంది ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఉండొచ్చు. పోలీసులు పెడుతున్న కేసులను చూస్తే మన విద్యార్థినులు దురలవాట్లకు లేదా మత్తు వైపు పోతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలు కుటుంబంలో తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని తెచ్చే విధంగా ఈనాడు పరిస్థితులు మారుతున్నాయి. ఒకనాడు తెలంగాణ ప్రాంతం చైతన్యానికి, పోరాటానికి మారు పేరు. ఆ చైతన్యము, ఆ పోరాటము, ఆ పోరాట స్ఫూర్తి నిజాంల నుంచి విముక్తి కలిగించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కారణమైంది. అలాంటి పోరాటాలకు, అలాంటి చైతన్యానికి వేదికలైన యూనివర్సిటీలు ఈనాడు కొంతమంది విద్యార్థులు దారి తప్పి మత్తు వైపు, దారి తప్పి వ్యసనాల వైపు వెళ్తున్న సందర్భంలో ప్రజలకు స్ఫూర్తిగా, ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు విద్యార్థులను సరైన దారిలో పెట్టి ఒక మంచి సాంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రాన్ని వేదిక చేయాలని ఆలోచనతోటి కౌన్సిల్ చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ గారు నా దృష్టికి క్రీడలను ప్రోత్సహించాలి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు క్రీడలలో పాల్గొనడమే కాకుండా
సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించి ఒక స్ఫూర్తిని ఇచ్చేవాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు ఈ సాంప్రదాయం కనుమరుగైపోయింది, తిరిగి సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలి అని వారు నాకు సూచించడం జరిగింది. వారి సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ సాంస్కృతిక శాఖ 2 రోజులు ఈ అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఒకవైపు క్రీడా స్ఫూర్తి, ఇంకొక వైపు మనలో దాగి ఉన్న సహచర శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మంత్రుల్లో దాగి ఉన్న కళ ఏదైతే ఉన్నదో ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి వేదిక మీద మీ ముందు ప్రదర్శించే అవకాశం ఈరోజు చాలామంది కళాకారులు కలిసి ఈ ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రత్యేకంగా శివారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక క్రీడలను ప్రోత్సహించడమే కాదు, కళలను ప్రదర్శించడం కూడా బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఈరోజు భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఈ కార్యక్రమం తెలంగాణలో ఉండే దాదాపుగా 50 లక్షల మంది విద్యార్థినులకు ఒక స్ఫూర్తిగా మారుతుంది.